తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో అన్నమయ్య జిల్లా కలిగిరి మండలం జగిలవాండ్లపల్లి గ్రామానికి చెందిన కె హరినాథ్ అనే పేషెంట్కు ఎస్పీ ప్రాణదానం పథకం కింద 18 లక్షల విలువైన వైద్యాన్ని ఉచితంగా అందించినట్లు స్విమ్స్ సంచాలకులు ఉపకులపతి ఆర్వి కుమార్ తెలిపారు. స్విమ్స్ న్యూరాలజీ విభాగం ద్వారా విజయవంతంగా పలు శస్త్రచికిత్సలు నిర్వహించి కోలుకున్న అనంతరం డిశ్చార్జ్ చేశామన్నారు. ఈ సందర్భంగా రోగి వారి కుటుంబ సభ్యులు డాక్టర్ని కలిసి టీటీడీ యాజమాన్యానికి స్విమ్స్ వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. కె హరినాథ్ అనే రోగికి కంటికి, ముక్కుకు, మెదడుకు సంబంధించి పలు శస్త్రచికిత్సల ద్వారా మ్యూకోమైకోసిస్, అస్పర్జిలోసిస్ అనే యాంటీ ఫంగల్ ట్రీట్మెంట్లను విజయవంతంగా నిర్వహించినట్లు ఉపకులపతి ఆర్వి కుమార్ తెలిపారు. స్విమ్స్లో మల్టీ డిసిప్లినరీ సూపర్ స్పెషాలిటీ విభాగాలు అందుబాటులో ఉండడం, మానవ సేవే మాధవ సేవగా భావించి పలువురు దాతలు ఎస్వి ప్రాణదాత ట్రస్ట్కి విరాళాలు ఇవ్వడం కారణంగానే పేద రోగులకు అత్యుత్తమ వైద్యం అందించేందుకు వీలవుతుందని వెల్లడించారు. స్విమ్స్కు ఆర్థిక సహాయం అందించి సహకరిస్తున్న టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, ఇతర అధికారులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దయతో తమకు ఉచితంగా చికిత్స అందించిన టీటీడీ స్విమ్స్ యాజమాన్యానికి రోగి బంధువులు ధన్యవాదాలు తెలిపారు. ఈ యువకుడు అన్నమయ్య జిల్లా కనిగిరిలో వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాడు. గత ఏప్రిల్లో ఈ కంటికి, ముక్కుకు, అలాగే మెదడుకి, ఈ 3 అవయవాల్లో కూడా మ్యూకరోమైకోసిస్ అని, ఆస్పర్జిలోసిస్ అనేటువంటి 2 ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అంటే నాచు ఇన్ఫెక్షన్ రావటం జరిగింది. దానివల్ల మెదడు బాగా దెబ్బతినటం జరిగింది. దానికి స్విమ్స్లో 4 సూపర్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, ఈఎన్టీ మరియు ఆఫ్థల్మాలజీ మరియు అనస్థీషియా, ఈ 5 డిపార్ట్మెంట్లు ఈయనకు సక్సెస్ఫుల్ గా ఆపరేషన్ చేసి ఆ నాచును తీసేయటమే కాకుండా, బ్రెయిన్ లో నుంచి, కంటిలో నుంచి తీసేయటమే కాకుండా అది మళ్ళీ పెరగకుండా దాదాపు కొన్ని నెలల పాటు చాలా ఖరీదైనటువంటి యాంటీబయాటిక్స్ మందులు, యాంటీ ఫంగల్ మందులు వాడడం జరిగింది. ఈ మొత్తము ట్రీట్మెంట్ దాదాపు 18 లక్షల ఖర్చు అయింది. ఈ 18 లక్షల ఖర్చు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారి ప్రాణదానం అనేటువంటి స్కీమ్ ద్వారా ఈ ఖర్చు పెట్టడం జరిగింది. దానివల్లే చాలా ప్రమాదకరమైనటువంటి ఈ బ్రెయిన్ ఇన్ఫెక్షన్ నుంచి ఈ యువకుడు కోలుకొని ఈ రోజు ఆనందంగా ఇంటికి వెళ్ళగలుగుతూ ఉన్నాడు. ఎందరో భక్తులు వెంకటేశ్వర స్వామి మీద ఉన్నటువంటి అపార భక్తి వల్ల అయితేనేమి, మానవ సేవే మాధవ సేవ అనేటువంటి దృక్పథంతో ఉదారంగా ప్రాణదానం ట్రస్ట్ కి ఇచ్చిన విరాళాల ద్వారా ఇలాగా చాలా బీద పేషెంట్లకు కూడా అత్యున్నతమైనటువంటి వైద్యము అందించగలుగుతూ ఉన్నాము. అందువల్ల ఈ స్విమ్స్ లో ఈ సూపర్ స్పెషాలిటీస్ అన్ని కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆర్థిక సాయంతో నడుస్తూ ఉన్నాయి. అందువల్ల మేమందరము స్విమ్స్ కుటుంబం తరఫున తిరుమల తిరుపతి దేవస్థానం వారికి, ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వెంకటేశ్వర స్వామికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మరి కలిగిరి అన్నమయ్య జిల్లా. నాకు ఫస్ట్ జ్వరం వచ్చింది. గవర్నమెంట్ హాస్పిటల్కి పోయినా. గవర్నమెంట్ హాస్పిటల్ ఇంకా మళ్ళీ తిరుపతికి వచ్చి ప్రైవేట్ హాస్పిటల్ చూపించుకుంటే ఆడ షుగర్ ఎక్కువైపోయి బొల్లు బాగాలేక మళ్ళీ కన్ను పొట్టి అయిందని చెప్పినారు. ఆయనకు మళ్ళీ 8 రోజులు పెట్టుకొని మళ్ళీ 2 లక్షలు తీసుకొని మళ్ళీ మా నుంచి కాదని చెప్పేసి బయట వెళ్ళిపోండి అన్నారు. మళ్ళీ ఆయనకు స్విమ్స్కి వచ్చినాము. స్విమ్స్కి వస్తే చూసి ఫంగల్ ఇన్ఫెక్షన్ అవన్నీ అటాక్ అయింది చెప్పినారు. మాకు మళ్ళీ చూసినారు, బాగుంది, ప్రాణదానం కింద పెట్టినారు. నమో వెంకటేశయ్య. మాది జగిలవాండ్లపల్లి, గుండ్లూరు గ్రామం, కలికిరి మండలం, అన్నమయ్య జిల్లా. మా భర్తకు జ్వరం వచ్చింది. ఫస్ట్లో జ్వరం వస్తానే దగ్గరలో హాస్పిటల్కి చూపించుకున్నాము. వాటి నుంచి తిరుపతికి పొమ్మన్నారు వాళ్ళు. తిరుపతికి పోతే ప్రైవేట్ హాస్పిటల్కి పోయినాము. ఆడ ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పేసి 8 రోజులు పెట్టుకున్నారు. 8 రోజుల నుంచి మళ్ళీ 2.5 లక్షలు బిల్లు వేసి ఇంకా ఎక్కడికైనా వెళ్ళిపోండి మీరు, మా నుంచి కాదు అని చెప్పినారు. వాటి నుంచి మేము సీన్స్ హాస్పిటల్కి, పద్మావతి హాస్పిటల్కి వచ్చినాము. ఆడ మాకు నందగోపాల్ సార్ బాగా చూసినాడు. షుగర్ ఎక్కువైపోయి కన్ను కొట్టిందని, ఫంగల్ ఇన్ఫెక్షన్ అని మాకు చెప్పినారు వాళ్ళు. చెప్పిన తర్వాత 2 నెలలు ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పినారు. 2 నెలలు తీసుకున్నాము. కన్ను ఆపరేషన్ జరిగింది. కన్ను ఆపరేషన్ తర్వాత 1 సంవత్సరం మాత్రలు వాడమన్నారు. ఆ మాత్రల కోసం 2 సార్లు వచ్చినాము, తీసుకున్నాము. ఇప్పుడు 3వ సారి వచ్చినాము. మాకు మాత్రలు ఇచ్చినారు. మా ఇంటి ఆయనకు బాగుంది. టీటీడీ వాళ్ళకి, డైరెక్టర్ గారికి, నందగోపాల్ సార్కి అందరికీ మా వందనాలు. ఈ ట్రీట్మెంట్ అంతటికి మాకు 18 లక్షలు ఖర్చు అయింది. కానీ మా దగ్గర నుంచి 1 రూపాయి కూడా తీసుకోకుండా మాకు చాలా బాగా చూసినారు. ఇలాంటి కష్టమైన ప్లేస్ లో విజయవంతంగా చికిత్స అందించడానికి స్విమ్స్ లో, పద్మావతి హాస్పిటల్లో ఉన్నటువంటి అత్యుత్తమమైన మల్టీ డిసిప్లినరీ సూపర్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ వల్ల,
అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వారు అందిస్తున్నటువంటి ఆర్థిక సహాయం, ఈ రెండు ముఖ్యమైన కారణాల వల్ల ఈ విజయం సాధించబడింది. ఈ విజయానికి సహకరించినటువంటి ప్రాణదానం ట్రస్ట్కి దానం ఇచ్చినటువంటి దాతలందరికీ కూడా మేము శిరస్సు వంచి నమస్కారాలు సమర్పిస్తూ ఉన్నాం.